మల్లేశం లాంటి ఒక మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాజ్ రాచకొండ. ఆ తర్వాత హిందీలో 8 AM మెట్రో అనే నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా కూడా తీశాడు. ఈయన దర్శకత్వంలో ఇప్పుడు వచ్చిన సినిమా 23. 1993 చిలకలూరిపేట బస్సు దహనం నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది. మరి ఇది ఎలా ఉంది, ఆకట్టుకుందా లేదా అనేది ఈరోజు చూద్దాం. కథ విషయానికి వస్తే 1991లో చుండూరులో అగ్రవర్ణాలకు దళితులకు మధ్య జరిగిన గొడవలో ఏకంగా 8 మంది తక్కువ కులం వాళ్లను అతి కిరాతకంగా నరికి చంపుతారు అగ్రవర్ణాల వాళ్ళు. అయితే కింది కోర్టు వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే హైకోర్టుకు వెళ్ళి నిర్దోషులుగా బయటకు వస్తారు. అది జరిగిన 2 ఏళ్ల తర్వాత అంటే 1993లో హైదరాబాద్ చిలకలూరిపేట వెళ్తున్న బస్సును దారి దోపిడీ చేయాలని ప్రయత్నించి అనుకోకుండా దాన్ని దహనం చేస్తారు 2 వ్యక్తులు. ఆ సంఘటనలో ఏకంగా 23 మంది చనిపోతారు. వాళ్ళు అనుకోకుండా చేసిన ఆ నేరం చాలా పెద్దది కాబట్టి వాళ్లకు ఉరిశిక్ష పడుతోంది. ఇక ఈ బస్సు దహనం జరిగిన 4 ఏళ్ల తర్వాత అంటే 1997లో జూబ్లీ హిల్స్లో ఒక బాంబు దాడి జరుగుతోంది. అందులో 28 మంది అమాయకులు చనిపోతారు. కానీ ఆ కేసులో నిందితులను కూడా బయటకు వదిలేస్తారు. 93 కంటే ముందు ఆ తరువాత జరిగిన ఘటనలలో చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినా కూడా ఆ నిందితులకు శిక్ష పడదు. కానీ అనుకోకుండా బస్సు దహనం చేసిన వాళ్లకు మాత్రం ఉరి శిక్ష పడుతోంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే అన్ని సినిమాలు సమాధానం కోసమే కాదు, కొన్ని సినిమాలు ప్రశ్నించడానికి తీస్తారు. 23 సినిమాతో అలాంటి ప్రయత్నమే చేశాడు దర్శకుడు రాజ్ రాచకొండ. మల్లేశం లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా మారిన రాజ్ 23 కోసం అత్యంత వివాదాస్పదమైన 1993 చిలకలూరిపేట బస్సు దహనం నేపథ్యం ఎంచుకున్నాడు. తెలిసి చేసినా తెలియక చేసిన 23 మంది అమాయకుల ప్రాణాలు తీసిన నేరస్తులకు బ్రతికే హక్కు లేదు. ప్రతి నాణానికి 2 వైపులున్నట్లు ప్రతి నేరానికి కూడా 2 వైపులా ఉంటాయి. ఇందులో హతమైన వాళ్ళ వైపు కాకుండా హంతకుల వైపు తన సైడ్ తీసుకున్నాడు దర్శకుడు రాజ్. రిస్కీ అని తెలిసినా చాలా కన్విన్సింగ్గా ఈ కథను చెప్పే ప్రయత్నం చేశాడు. వాళ్ళను నేరానికి ఉసిగొల్పిన కారణాలు, ఎదురైన అవమానాలు, ఎదుర్కొన్న పరిస్థితులు, చివరికి వాళ్ళు తీసుకున్న నిర్ణయం, చేరుకున్న గమ్యం, అనుభవిస్తున్న నరకం, ఇలా ప్రతి విషయాన్ని టచ్ చేశాడు దర్శకుడు రాజ్ రాచకొండ. దానికంటే 2 ఏళ్ళు అంటే 1991 చుండూరులో 8 మంది దళితులను చంపిన కేసులో కింది కోర్టు శిక్ష వేస్తే హైకోర్టులో అపీల్ చేసి నిందితులు బయటకు వచ్చిన ఘటన. 1997 జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 26 మంది చనిపోతే అందులో కూడా నేరస్తులు బయటకు వచ్చిన ఘటనను తన కథకు లింక్ చేస్తూ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు రాజ్. ఈ 3 ఘటనలలో 10ల సంఖ్యలో అమాయకులు చనిపోయారు. అక్కడ పోయింది ప్రాణాలే, ఇక్కడ పోయింది ప్రాణాలే. కానీ వాళ్ళను వదిలేసి వీళ్ళను మాత్రం జైల్లో పెట్టడం ఎందుకు? మన దేశంలో న్యాయం కూడా కులం చూస్తుంది అనేది దర్శకుడి వాదన. అలాగని 23 మంది అమాయకులను చంపిన వాళ్ళను వదిలేయమని కాదు, అనుకోకుండా చేసినా అది కూడా క్షమించరాని నేరమే. కానీ ఇక్కడ దర్శకుడు వాళ్ళని వదిలిపెట్టమని కాదు, అగ్రవర్ణాలను వదిలేసిన చట్టం వీళ్ళని శిక్షిస్తుంది అనేది చూపించాడు. 32 ఏళ్లుగా ఇప్పటికీ వాళ్ళు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారట. అయితే ఎంత సమర్థించినా అంతమంది చావుకు కారణమైన వాళ్లకు శిక్ష పడాల్సిందే. అదే సమయంలో మిగిలిన వాళ్లకు కూడా అలాంటి శిక్ష పడాలనేది 23వ సినిమా.